హలో అందరికీ జ్వరం వచ్చినప్పుడు కానీ లేదా డైజెషన్ సరిగ్గా లేనప్పుడు కానీ కడుపు నిండా తృప్తిగా భోంచేయాలనుకున్నప్పుడు కానీ తిన్న కొద్దీ పదే పదే తినాలనిపించి 5 minutes లో కంప్లీట్ అయిపోయి ఈ మిరియాల రసాన్ని తయారు చేసుకోవాలి. దీనికోసం పెద్ద నిమ్మ సైజ్ చింతపండుని నానబెట్టుకోవాలి. కడాయిలో 1 స్పూన్ మిరియాలు, జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 6 వెల్లుల్లి రెమ్మలు, 4 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. వీటిని డ్రై రోస్ట్ చేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకున్నాక ఈ టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకొని ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీ పట్టుకున్న ఈ మిరియాల పొడిని 2 స్పూన్స్ వేసుకోవాలి. మిగిలింది నెక్స్ట్ టైం కి యూస్ చేసుకోవచ్చు. తర్వాత 4-5 రెమ్మల కరివేపాకుని కాడలతో సహా వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరని కూడా వేసుకున్నాక కొద్దిగా బెల్లము, కొద్దిగా ఇంగువను కూడా వేసుకుని బాగా కలిపేసుకున్నాక ఇలా ఒక్క పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తిన్న కొద్దీ తినాలనిపించే ఈ మిరియాల రసం రెడీ అయిపోయినట్లు. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.